సీరియస్ యాక్షన్ క్రమశిక్షణ ఉల్లంఘనపై రాజాసింగ్పై చర్యలు అధిష్టానం నుంచి స్టేట్ యూనియన్కు ఆదేశాలు త్వరలో నోటీసులు ఇవ్వనున్న క్రమశిక్షణ కమిటీ కొంతకాలంగా పార్టీపై సొంత నేతలపై విమర్శలు కవిత వ్యాఖ్యలకు మద్దతుతో తారాస్థాయికి ఇష్యూ. ఇక్కడ రాజాసింగ్ గతంలో కూడా రాజాసింగ్ను సస్పెండ్ చేసినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. ఆ తర్వాత ఎలక్షన్స్కు ముందట ఆయనను సస్పెన్షన్ రివోక్ చేసి మళ్ళీ గోషమాల ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం కూడా జరిగింది. ఓవైపు ఆయన ఏమంటున్నాడు, దమ్ముంటే సస్పెండ్ చేయండి అని కూడా అంటున్నాడు. అదే జరిగితే అందరి జాతకాలు బయట పెడతా, తేడా బ్యాచ్తో పార్టీని స్ట్రాంగ్ చేయలేం బీజేపీ ఎమ్మెల్యేస్ రాజాసింగ్. ఈయన ఇప్పుడైనా పెడతా మంచిదే కదా, నువ్వు సస్పెండ్ చేసేదానికి వెయిట్ చేసేది ఎందుకు రాయన్న? కాషాయ పార్టీలో కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన గోషమాహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై చర్యలు తప్పవా? క్రమశిక్షణ ఉల్లంఘనపై పార్టీ మళ్ళీ ఆయన్ను సస్పెండ్ చేయనుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తున్నది. ఆయన సొంత పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే దీనికి కారణంగా తెలుస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి రాజాసింగ్ పార్టీకి అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నాడు. రాజాసింగ్ వైఖరి ఏమో ఇట్లుంటుంది, కానీ రాజాసింగ్కు మాస్ ఫాలోయింగ్ ఉంటుంది బీజేపీ పార్టీ క్యాడర్ నుంచి వెళ్ళి. హిందుత్వం అనేటువంటి దానికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం మాస్ ఫాలోయింగ్ ఉంటుంది రాజాసింగ్కు. కొద్ది రోజులుగా సొంత పార్టీ నేతలపైన విమర్శలు చేస్తూ పార్టీకి తీరని నష్టాన్ని చేకూరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలకు పార్టీ రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. జాతీయ పార్టీ నుంచి రాష్ట్ర నాయకత్వం క్రమశిక్షణ కమిటీకి వచ్చిన ఆదేశాల మేరకు త్వరలోనే రాజాసింగ్కు నోటీసులు ఇవ్వనున్నట్లుగా తెలుస్తున్నది. ఇప్పటికే నోటీసులు సైతం సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. కొంతకాలంగా సొంత పార్టీకి నేతలకు వ్యతిరేకంగా రాజాసింగ్ మాట్లాడుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత లేఖకు మద్దతు తెలపడంతో ఇష్యూ తారాస్థాయికి చేరింది. పార్టీ లైన్ దాటిన నేపథ్యంలో ఆయనపై క్రమశిక్షణ ఉల్లంఘన కింద చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో గతంలో స్టాండప్ కమెడియన్పై కాంట్రవర్సీ కామెంట్ చేసి రాజాసింగ్ బీజేపీ నుంచి బహిష్కరణకు ఎదుర్కొన్నారు. కొన్ని నెలల పాటు పార్టీకి దూరంగానే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయనపై ఉన్న సస్పెన్షన్ను పార్టీ ఎత్తివేసింది. అయినా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. కొద్ది నెలల క్రితం బీజేపీ స్టేట్ చీఫ్పై సైతం పరోక్షంగా విమర్శలు చేశారు రాజాసింగ్. కమలం పార్టీలో మేకప్ మెన్ ఉన్నారని, టేబుళ్లు తుడిచే వారికి పదవులు దక్కుతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా బీజేపీలో ఫాల్తుకాలు ఉన్నారంటూ వారు ఉన్నంతకాలం పార్టీ అధికారంలోకి రానని, వారు బయటకి వెళ్తే తప్ప పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశమే లేదంటూ మాట్లాడాడు. ఈయన సంజయ్ని వ్యతిరేకిస్తాడు, ఆ పార్టీలో ఉన్నటువంటి 8 మంది ఎంపీలను వ్యతిరేకిస్తాడు, ఈయన తోటి 7 ఎమ్మెల్యేలను వ్యతిరేకిస్తాడు. మొత్తానికైతే సపరేటే. దమ్ముంటే సస్పెండ్ చేయండి. రాజాసింగ్కు త్వరలో క్రమశిక్షణ ఉల్లంఘన నోటీసులు ఇస్తారని ప్రచారం మొదలవడంతో ఎట్టకేలకు ఆయన స్పందించారు. పార్టీకి దమ్ముంటే తనకు నోటీస్ కాదని నేరుగా సస్పెండ్ చేయాలని రాజాసింగ్ సవాల్ విసిరారు. ఎందుకంటే తేడా బ్యాచ్ను వెంట పెట్టుకొని పార్టీని స్ట్రాంగ్ చేయలేమని, ధర్మ కార్యక్రమాలు చేయలేమని, పార్టీని అధికారంలోకి సైతం తీసుకురాలేమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ పార్టీ తనను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంటే ఇప్పటి వరకు పార్టీ ఎవరి వల్ల నష్టపోయిందనే నిజాన్ని చెప్పి వారందరి జాతకాన్ని ప్రజల ముందు పెట్టి మరీ వెళ్తానని రాజాసింగ్ బాంబు పేల్చారు. అదే నిజమైతే తెలంగాణ బీజేపీలో పరిస్థితి ఎలా మారనుందనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో క్రమంగా బలపడుతున్న తరుణంలో రాజాసింగ్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది సస్పెన్స్గా మారింది. పార్టీ ఆయనకు నోటీసులు ఇచ్చి సరిపెట్టుకుంటుందా, లేదా గతంలో మాదిరిగానే మరోసారి పార్టీ నుంచి బహిష్కరిస్తుందా అనేది చూడాలి. ఇక్కడ రాజాసింగ్ ఇష్యూలో ఆయననైతే మారడు, ఏది ఏమైనా కానీ ఇట్లనే రన్ అవుతూ ఉంటుంది. చూస్తున్నటువంటి వారిలో బీజేపీ వాళ్ళు ఉన్నా కానీ, అలాగే రాజకీయాలపైన కామెంట్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు రాజాసింగ్ ఇష్యూ పైన మేకప్ మ్యాన్ అంటూ ఉన్నాడు. మరి కిషన్ రెడ్డిని అన్నాడా ఇంకెవరిని అన్నాడు కానీ మేకప్ మ్యాన్ అని అంటున్నాడు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.